హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటో థంబ్నెయిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి. ఇన్ని డేస్ కుకింగ్ వీడియోస్ చూసి మీకు కూడా బోర్ కొట్టుండొచ్చు. నేనైతే ఎక్కువ జర్నీ చేయడానికి బయటికి వెళ్ళటానికి అస్సలు ఇష్టపడను. నాలాగా ఎంతమంది ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెయిన్ అందుకే వ్లాగ్స్ కూడా షూట్ చేయకపోవటానికి రీజన్, ఇంట్లో ఉండి పాసిబుల్ అయ్యే వీడియోస్ ఏమన్నా ఉన్నాయంటే అఫ్కోర్స్ అది కుకింగే. కాబట్టి నేనైతే అమ్మ స్టైల్లో కుకింగ్ అయితే మీతో షేర్ చేశా ఇన్ని డేస్. ఈరోజైతే వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఇంక ఇలానే మంచి మంచి వ్లాగ్స్ అయితే తీయటానికి ట్రై చేస్తా, మీరైతే సపోర్ట్ చేయండి. అసలు మేము పెనగించిపూలు వెళ్ళింది ఎందుకు ఏంటి అంటే మా అత్త వాళ్ళ బాబుది అయితే పుట్టెంటికలు. ఇంకా ఆ ఫంక్షన్కి అయితే మేము వెళ్ళాము. ఇంకా వీళ్ళైతే లారీ వేసుకొని ఎర్లీ మార్నింగ్ 5 కల్లా అక్కడే ఉన్నారు. మార్నింగే దర్శనం చేసేసుకుంటున్నారు. ఇంకా 3 లేదా 5 రౌండ్స్ అయితే తిరుగుతారు కదా, అలానే మేకపోతుకు కూడా పూజ చేసేసుకొని వీళ్ళైతే తిరుగుతున్నారు. వీళ్ళు వెళ్ళిన ఫ్యూ అవర్స్ తర్వాత మేమైతే వెళ్ళాము. ఈ క్లిప్ కూడా మా అత్తే షూట్ చేసి నాకైతే షేర్ చేసింది. యాక్చువల్లీ మా తాతోళ్ళు అయితే 4 మెంబర్స్, లాస్ట్ తర్వాత మనవడికి పుట్టెంటికలు. వీళ్ళంతా మా అత్త వాళ్ళ ఇన్లాస్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అంతా అయితే చాలా లేట్గా వెళ్ళారు అండ్ తక్కువ మంది వచ్చారు. నాకైతే చాలా క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ తెలుసు. ఇంక ఇది అత్త వాళ్ళ ఇన్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఇక్కడైతే నాకు అసలు ఎవ్వరు తెలియట్లేదు. ఇంక అందుకని ఫాస్ట్ మోడ్లో పెట్టేసా. అది కాక నేను అత్త వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్కి అటెండ్ అయ్యింది. అందుకే నాకైతే అక్కడ మా అత్త, తాత, నాయనమ్మ తప్ప ఎవ్వరు తెలియలేదు. పుట్టెంటికలు అయితే ఈ బుడ్డోడివే. ఇంకా అలా అలా రిలేటివ్స్తో టైం స్పెండ్ చేసేసి నాన్న మావయ్య వాళ్ళు అయితే మాట్లాడారు. నాకైతే బోర్గుంది, చెప్పే కదా ఎవరు తెలియదని. ఇంకా నేనైతే బయటికి వెళ్దాము అలా సరదాగా షాపింగ్కి అలా అంటే ఇంకా బయటకు అయితే వచ్చేసారు. టెంపుల్కి కొంచెం దూరంలో అయితే బిల్డింగ్ తీసుకున్నారు రెంట్కి, ఫుడ్కి వాటికి. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ రిటర్న్ టెంపుల్కి వస్తున్నాం. కాసేపు అలా షాపింగ్ అవి చేసేసి చూసి మొత్తం టైం స్పెండ్ చేసి కరెక్ట్గా లంచ్ టైంకి మళ్ళీ వెళ్ళాము. టెంపుల్స్ అన్నాక బయట కలర్ఫుల్గా భలే ఉంటాయి కదా, నాకు భలే నచ్చుతుంది అలా చూస్తాం అన్నీ. ఇక్కడ బ్లూ కలర్ది చూస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఇయర్ అయితే చాలా డెవలప్ అయింది గుడి కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్. ఇంకా ఫోన్స్ అయితే అలౌ లేకపోవటం వల్ల నేను చాలా అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఏవో కొన్ని అయితే క్యాప్చర్ చేసా, అవే మీతో షేర్ చేస్తున్నా. ఇంకా నాన్న వాళ్ళు అయితే టీ తాగుదామంటే టీ అయితే తీసేసుకున్నాము. ఈ అంకుల్ చెప్తున్నారు తిరునాళ్ళు అయిపోయి 1 వీకే కాబట్టి ఈ ఫ్రైడే అయితే రష్గా లేరు, జనాభా ఎవ్వరు రాలేదు అని చెప్తున్నారు మాకు. ఎందుకంటే తిరునాళ్ళు అయిపోయిన ఫస్ట్ వీక్ మేము వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసి అయితే మా డాడీ ఫేవరెట్ టెంపుల్. డాడీకే కాదులేండి మాకు కూడా. బట్ కంపేర్ టు హస్ నాన్నకైతే చాలా ఇష్టం అండ్ నమ్మకం. ఇష్టమైన దేవత కాబట్టి ఇంకా నాన్న అయితే ఈ టెంపుల్ని పుట్టినిల్లులా ఫీల్ అవుతారు. మాటకు ముందు ఇది నా పుట్టినిల్లు అని చెప్తా ఉంటారు. మేము కూడా ఇయర్కి 2-3 టైమ్స్ అయితే కన్ఫామ్గా వెళ్ళాల్సిందే. యాక్చువల్లీ చాలా చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే షూట్ చేయడం జరిగింది. అలానే నా ఫ్రెండ్స్ కూడా ఈ టెంపుల్ చూడాలని అన్నారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా షూట్ చేయటం అయితే అవ్వలేదు. ఇంక ఇలా ఇంటికి వస్తున్నప్పుడు నాకైతే చాలా అనీజీగా ఉందని నానైతే కోకోనట్ వాటర్ కొనడానికి అయితే వెళ్ళారు. బట్ రేట్స్ మాత్రం టూ మచ్ హై ఉన్నాయి. అలానే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మా ఊరికి దగ్గరలో. ఈ టెంపుల్ వ్లాగ్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మ్యాక్స్ తీయడానికి ట్రై చేస్తా. ఇంక ఇలా అయితే ఇంటికి వచ్చేసాం. ఇంకా మేము రాగానే మా బ్రౌనీ అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేసేసింది, అసలు ఎక్కడికి వెళ్ళామా ఏంటా అని. దాని ఆనందానికి హద్దులే లేవు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్